మామ సోషల్ మీడియాలో ప్రెజెంట్ ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి కాంట్రవర్సీ నడుస్తుంది చాలా ఘోరంగా. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి మీద, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ మీద కొట్టుకుంటున్నారు మామ. మరి ఈ కాంట్రవర్సీ అన్నది ఎలా స్టార్ట్ అయింది అండ్ అల్లు అర్జున్ గారి మీద ఇంతలా ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు సోషల్ మీడియాలో, అండ్ అంతేకాదు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి నిజంగానే విభేదాలు వచ్చాయా, ఒకవేళ వస్తే ఎప్పటికల్లా ఇవన్నీ సర్దుకుంటాయి, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నా కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని మై హోప్ కోరుకుంటున్నా. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ గా ఈ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది అన్న పాయింట్ కి వస్తే, మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి కూడా మనం వింటున్నాం మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ వీళ్ళిద్దరు ఎంత మంచి బాండింగ్ తో ఉన్నా సరే బయట సోషల్ మీడియాలో పిచ్చి కోతలు రాస్తారు భయ్య. ఆ రెండు ఫ్యామిలీస్ లో ఒకరికంటూ ఒకరికి పడదు, కాకపోతే బయట సోషల్ మీడియాలో పేరు పోతుందని బయట నటిస్తుంటారని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో పిచ్చి కోతలు రాస్తూనే ఉన్నారు. అండ్ ఈ టాపిక్ అన్నది లాస్ట్ లో మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఈ టాపిక్ పక్కన పెట్టేసి అల్లు అర్జున్ గారి మీద వస్తున్న ట్రోల్స్ కోసం మాట్లాడుకుందాం మామ. అయితే తన సొంత మామగారైన పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 14 సంవత్సరాలుగా ఎంతో పోటీ చేస్తున్నారు. సీఎం గా కాకపోయినా కనీసం అసెంబ్లీ సీట్ అయినా ఇప్పించండి, పక్కా నేను నా ప్రజల కోసం పోరాడతానని చాలా గట్టిగా పోరాడుతున్నారు. అయితే ఆ కళ అన్నది ఈ 2024 లో నెలవేరింది అనుకోండి. కాకపోతే ఈ 2024 ఎలక్షన్స్ కి ముందు తన సొంత మామైన పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ ఒక ట్వీట్ వేశారు అల్లు అర్జున్ గారు, పక్క ఈ ఎలక్షన్స్ లో అయినా కనీసం గెలవాలని. బట్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అగెనెస్ట్ గా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రన్ అని ఎవరైతే ఉన్నారో అతను అల్లు అర్జున్ గారి వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ అంట. సో అప్పుడు ఎప్పుడో చెప్పారంట రాజకీయాలకి నువ్వు ఒకవేళ వెళ్తే నా సపోర్ట్ నీకు ఖచ్చితంగా ఉంటుందని. సో ఆ సపోర్ట్ అన్నది అల్లు అర్జున్ గారు ఈ 2024 లో దగ్గరికి వెళ్లి మరి సపోర్ట్ చేశారు మామ. ఆ విషయంలో అల్లు అర్జున్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే, అరే సొంత మామయ్య ఒక పార్టీ పెట్టుండి మామయ్యకి సపోర్ట్ చేయకుండా కనీసం జస్ట్ ఒక ట్వీట్ వేసి ఆపేసావు, అలాంటిది జస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళి మరీ సపోర్ట్ చేసావు కదా, నీ బుద్ధి చూపించావని ఏదేదో ట్రోల్స్ చేయడం గట్టిగా స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇన్ఫాక్ట్ అలా అనడం మాత్రం ముమ్మాటికి రాంగ్ మామ. ఎందుకంటే మీరు ట్రోల్స్ చేసిన అదే అల్లు అర్జున్ గారు 2019 లో జనసేన పార్టీకి డబ్బులు చాలవంటే 2 crores డొనేట్ చేశారు మామ. అండ్ అంతేకాదు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి నిజంగానే విభేదాలు ఉంటే కనుక ఇప్పుడు 2019 లోనే కాదు మామ, అప్పుడు ఎప్పుడో చిరంజీవి గారు కూడా ఒక పార్టీ పెట్టారు కదా, ఆ పార్టీకి కూడా అల్లు అర్జున్ గారు చాలా చేశారు మామ. ఇక్కడ అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ కి నువ్వు పాలిటిక్స్ లోకి వస్తే పక్కా నీకు ఎప్పుడైనా దగ్గరుండి మరి సపోర్ట్ చేస్తా అని మాట ఇచ్చారు కాబట్టి సపోర్ట్ చేశారు, అంతేగాని పిఎస్పీకి ఆపోజిట్ గా ఉండాలనేసి అనే ఉద్దేశమే లేదు మామ. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారిని ట్రోల్స్ చేయడం, కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకొని పుష్ప 2 మూవీని ఎలా దింపుతారో దించండి, మేము ఎవ్వరం కూడా చూడమనేసి కొంచెం ఎగ్నెస్ట్ గా ఉండడం రాంగ్ అనేసి నా ఒపీనియన్ మామ. అండ్ మెగా ఫ్యామిలీలో చాలా హీరోస్ ఉన్నారు మనందరికీ తెలుసు, బట్ అల్లు ఫ్యామిలీలో ఉన్నది ఇద్దరు హీరోస్, అందులో అల్లు సిరీస్ గారికి అంతగా ఫామ్ లేదన్న విషయం కూడా మనందరికీ తెలుసు. సో ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ నచ్చకుండా ఆపోజిట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టు ట్వీట్స్ వేస్తున్నారు మామ. నాకు తెలిసి ఈ కాంట్రవర్సీ అన్నది ఇక్కడితో ఆపేసి ముగించేస్తే చాలా బెటర్ మామ. ఎందుకంటే వాళ్ళు బానే ఉంటారు, మధ్యలో మనమే ఇలా ట్వీట్స్ వేస్తూ ఫ్యాన్ వార్స్ పెంచుకుంటూ పోతున్నాం. అంటే ఈ వీడియో అయితే ఇంతే మామ, జస్ట్ ఎలా ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది, అసలు ఏమైంది అన్న పాయింట్ నే చెప్పా. ఇంకా ఈ కాంట్రవర్సీ చాలా ఉంది, మొత్తం డీప్ గా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో ఫుల్ కాంట్రవర్సీ అనేసి కామెంట్లు తోసేయండి. సో నెక్స్ట్ ఇంకో మంచి కాంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.